వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్ కి స్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తానో ఎలా చేస్తానో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నేను ముందుగానే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నానండి. అది మీకు చూపించలేదు. చూడండి, ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా యాడ్ చేసుకుందామండి. ఇది కూడా బాగా ఆయిల్లో మగ్గించుకుందాము. అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఈ కల్లుప్పు వేయడం వల్ల టమోటాలు అనేవి మనకి తొందరగానే మగ్గిపోతాయి. మూత పెట్టేసుకున్నామండి. చూడండి, టమోటా మాత్రం ఫ్రై అయిన తర్వాత కొంచెము కరివేపాకు వేసుకుందామండి. కూడా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 4 కిలో వంకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకున్నానండి. నేను అందుకే చూడండి, కట్ చేసినా కూడా బ్లాక్గా అవ్వకుండా వైట్గానే ఉన్నాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ కర్రీ. ఇలా కలిపేసుకొని చూడండి, మనం వేసుకున్న వంకాయలు ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను సాల్ట్ అయి చూసుకున్నాను. నాకైతే కొంచెం తగ్గింది, అందుకనే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను కల్లుప్పు యాడ్ చేసుకున్నాను కదండి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలకు కూడా బాగా పడుతుందండి. స్టార్టింగ్ లోనే వేసుకోవడం వల్ల. చూడండి, అసలు వంకాయలు ఎంత బాగా ఉడికాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అసలు చాలా బాగుంటుందండి ఈ వంకాయ ఫ్రై. అసలు కర్రీ ఏం లేకపోయినా కూడా వైట్ రైస్ లోకి ఈ ఫ్రై కలిపేసుకొని తినేయచ్చండి. కొంచెం పెరిగేసుకొని. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో పెట్టండి. అసలు ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పడం కాదు కానీ. చూడండి, ఈ స్టేజ్ లోనే మనం కారం యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఫస్ట్ మనం కారం యాడ్ చేసుకుంటే, ఎందుకంటే మనం చేస్తుంది ఫ్రై కదా అండి, అది ప్యాన్ కంటుకొని మనకి బాగా దగ్గు అలా వచ్చేస్తుందండి, కారు వచ్చేసి. అందుకనే ఇలా ఫైనల్ ఇంకొక 2-3 మినిట్స్ లో మన కర్రీ అయిపోతుంది అనగా అప్పుడు యాడ్ చేసుకుంటామండి. ఎందుకంటే అప్పుడు మనకి కూడా వంకాయలు కూడా పడుతుంది. చూడండి, ఫైనల్ గా మన కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫైనల్ గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమేనండి. నేను ఈ కర్రీలో చాలా న్యాచురల్ గా చేశానండి ఈ ఫ్రై. ఈ కారం తప్ప మరి ఇంకొకటి ఏమి వేయలేదండి. ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకున్న కారం కదండి. అందులోనే మనం ఫస్ట్ కారం పెట్టుకునేటప్పుడు వాటికి కావాల్సిన కొన్ని దినుసులు వేసుకుంటాం కదండి. అదే కొన్ని జీలకర్ర, ధనియాలు, ఇలా వెల్లుల్లి, ఇవన్నీ కలిపి కూడా మనం వేసుకొని మరీ పెట్టించుకుంటాం కదండి కారము. అందులో మాత్రమే నేను యాడ్ చేశానండి. ఎందుకంటే నేను అడిషనల్ గా వచ్చేసి ఇంకేమీ దీంట్లో నేను మసాలాలే యాడ్ చేయలేదు. జస్ట్ కారంతో ఉండే దినుసులతోనే నేను ఇలా చేశానండి. మరి ఎక్కువేమి ఉండవు, జస్ట్ వేసామా లేదా అన్నట్టుగానే ఉంటాయి. చూడండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంటదండి ఇది ఈ ఫ్రై. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందోను. చాలా టేస్టీగా ఉంటదండి. చాలా చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో పెట్టండి. అంతేనండి. ఇంకా స్టవ్ ఆపేసేసుకొని
ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. అసలు చాలా సింపుల్ అండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకోవడం. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మరెన్నో చేయగలను. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.